నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వీవీఐపీ సంస్కృతికి తెరదించిన మోదీ సర్కార్ అధికారిక వాహనాలకు ఎర్రబుగ్గలు బంద్ మే 1 నుంచి అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం 2019 ఎన్నికల్లో ఓటరు రసీదు ఇచ్చే ఈవీఎంల వినియోగం 3173 కోట్ల రూపాయలతో వీవీపీఏటీలు కొనుగోలు చేసేందుకు కేబినెట్ అనుమతి బాబ్రీ మసీదు ఘటనపై కేసు పునరుద్ధరణకు సుప్రీం అనుమతి అడ్వాణీ సహా భాజపా నేతలపై మళ్లీ సీబీఐ విచారణ తీర్పుపై ప్రధాని సమీక్ష అన్నాడీఎంకే పునరేకీకరణకు మార్గం సుగమం పార్టీ నుంచి పక్కకు తప్పుకున్నట్టు దినకరన్ ప్రకటన ధర్మయుద్ధంలో తొలి విజయమన్న ఓపీఎస్ ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకాలను తేల్చిన కేంద్రం ఎక్కడి ఆస్తులు అక్కడి వారికేనని స్పష్టీకరణ 52-48 నిష్పత్తిలో నగదు పంపిణీ నవ్యాంధ్ర రాజధానిలో ప్రాజెక్టులకు సంప్రదింపుల ద్వారానే భూసేకరణ 2013 చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించనున్నట్టు సీఆర్డీఏ వెల్లడి ఎల్లుండి జరిగే తెరాస ప్లీనరీ కోసం విస్తృతంగా సాగుతున్న ఏర్పాట్లు కేసీఆర్ పాలన దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్న కేటీఆర్ అరుణాచల్ ప్రదేశ్పై మరోసారి వక్రబుద్ధిని చాటిన చైనా 6 ప్రాంతాలకు అధికారిక పేర్లను ప్రకటించిన డ్రాగన్ దక్షిణ టిబెట్గా అభివర్ణన దేశంలో వీవీఐపీల సంస్కృతికి తెరపడనుంది అధికారిక వాహనాలపై ఎర్రబుగ్గలు మే 1 నుంచి మాయం కానున్నాయి రాష్ట్రపతి ప్రధాని మంత్రులు సహా ఉన్నతాధికారుల వాహనాలపై ఎర్రబుగ్గలను నిషేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగరాదని మంత్రివర్గంలో ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్పై విపక్షాల అనుమానాలను పటాపంచలు చేసేలా ఓటు ఎవరికి వేశారో తెలియజేసే రసీదు యంత్రాల కొనుగోలుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది దేశంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ ఇకపై ప్రధాని మంత్రులు సహా ఇతర అధికార వాహనాలపై ఎర్రబుగ్గలు వినియోగించరాదని నిర్ణయించింది మే 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నట్లు ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు ఇకపై అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే ఎర్రబుగ్గ వాడేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు ఇప్పటికే గడ్కరీ తన అధికారిక వాహనంపై నుంచి ఎర్రబుగ్గను తొలగించారు वीआईपी और वीआईपी कल्चर हमारे लोकतंत्र के लिए अच्छा नहीं है लोकतंत्र के प्रति जनता का सम्मान बढ़े और माँ बाप सरकार जनता है और इसलिए ये जो लाल दिया की गाड़ी उसके अंदर में सायरन बजाना ये बातों से लोगों के मन में भी क्रोध होता था और इसलिए आज हमने ये निर्णय किया है कैबिनेट में कि केवल इमरजेंसी सर्विसेज जैसे फायर ब्रिगेड है एम्बुलेंस है इसको छोड़कर इस देश में पूरी तरह से लाल दिया खत्म हो जाएगा अब कोई दिया लगेगा नहीं ఈవీఎంలలో ఓటేయగానే ఆ ఓటు ఎవరికి పడిందో నిర్ధారించేలా రసీదు వచ్చే వీవీపీఏటీ యంత్రాల కొనుగోలుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది 2018 సెప్టెంబర్ నాటికి అన్ని ఈవీఎంలకు స్లిప్పులు ఇచ్చే యంత్రాలు అమర్చనున్నట్లు కేంద్రం ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భాజపా ఘన విజయానికి ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగే కారణమన్న విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది इसमें से 3,173.47 करोड़ और इसका खर्चा स्वाभाविक है कि 2 फाइनेंशियल ईयर्स में स्प्रेड होगा और सरकार बजट में से सारा खर्चा देगी कुछ इस वर्ष होगा कुछ अगले वर्ष होगा और इसकी मंजूरी दी गई इसका अर्थ ये है कि अगर सितंबर 2018 को सारी मशीन्स तक आ जाती हैं तो स्वाभाविक है कि उसके बाद जितने भी इलेक्शंस होंगे सभी पोलिंग बूथ्स की इलेक्ट्रॉनिक मशीन्स के साथ पेपर ट्रेल भी होगा దేశంలోని మౌలిక వస్తుల కల్పన ప్రాజెక్టులకు విదేశాల్లోని భాగస్వాముల నుంచి నేరుగా రుణాలు తెచ్చుకునేందుకు అనుమతిస్తూ రూపొందించిన మార్గదర్శకాల్ని కేబినెట్ ఆమోదించింది దేశంలో చక్కెర ధరల్ని కట్టడి చేయడం సహా సరిపడినంత అందుబాటులో ఉండేలా నిల్వ పరిమితిని మరో 6 నెలలు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నేరపూరిత కుట్ర అభియోగాలకు సంబంధించి భాజపా అగ్రనేతలు మరోసారి విచారణ ఎదుర్కొనున్నారు సీబీఐ అప్పీల్ మేరకు అలహాబాద్ హైకోర్టు తీర్పును పక్కన పెడుతూ భాజపా నేతలపై అభియోగాల పునరుద్ధరణకు సుప్రీంకోర్టు అనుమతించింది లక్నో ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణను 2 ఏళ్లలో పూర్తి చేయాలని ఆదేశించింది
1992 బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అడ్వాణీ సహా ఇతర భాజపా నేతలపై నేరపూరిత కుట్ర అభియోగాలను పునరుద్దరించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసులో కీలక తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 12 మంది భాజపా నేతలపై కేసుల పునరుద్దరణకు అనుమతినిచ్చింది. గతంలో భాజపా నేతలపై సీబీఐ నమోదు చేసిన నేరపూరిత కుట్ర అభియోగాలను అలహాబాద్ హైకోర్టు కొట్టివేయగా దీనిపై సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం లక్నోలోని ట్రయల్ కోర్టులో అడ్వాణీ సహా ఇతర భాజపా నేతలపై విచారణకు అనుమతినిచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్ గా పనిచేస్తున్న కళ్యాణ్ సింగ్ పై కూడా అభియోగాలు నమోదు కాగా ఆయనకు రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నందున ఆ పదవిలో కొనసాగే వరకు విచారణ నుంచి మినహాయింపునిచ్చింది. గవర్నర్ పదవి నుంచి వైదొలిగాక కళ్యాణ్ సింగ్ పై విచారణ చేపట్టవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భాజపా నేతలు ఇతర కరసేవకులపై నమోదైన 2 వేర్వేరు కేసుల్లో సంయుక్త విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు రాయ్బరేలీ కోర్టులోని కేసును 4 వారాల్లోగా లక్నో కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. బాబ్రీ మసీదు కేసులో వాయిదాలు లేకుండా రోజువారీ విచారణ జరగాలని, 4 వారాల్లో విచారణ ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాబ్రీ కేసును విచారిస్తున్న ట్రయల్ జడ్జిని ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు బదిలీ చేయరాదని స్పష్టం చేసింది. 2 ఏళ్లలో ఈ కేసు విచారణ పూర్తి చేయాలన్న సుప్రీం ధర్మాసనం తామిచ్చిన ఆదేశాలు అమలు కాకపోతే సంబంధిత వర్గాలు తిరిగి తమను ఆశ్రయించవచ్చని సూచించింది. అటు సుప్రీం తీర్పుపై ఈ అంశంలో విచారణ ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ఉమాభారతి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కుట్రకు పాల్పడ్డామనే ఆరోపణలను ఖండించిన ఉమాభారతి రామమందిర నిర్మాణం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని ప్రకటించారు. मेरा ये कहना है कि कोई साजिश नहीं थी, सब कुछ खुल्लम खुल्ला था। साजिश तो तब होगी जब मन में कुछ और हो, बाहर कुछ और हो। मेरे तो मन में वही था, वही मेरे वचन में था, वही मेरे कर्म में था। मेरे मन वचन कर्म एक थे, कोई कंस्पिरेसी नहीं थी। मैं पूरे आत्मविश्वास के साथ, पूरे आत्मसम्मान के साथ मैंने राम मंदिर के आंदोलन में भागीदारी करी है। लेकिन मैं इस मामले में बिल्कुल स्पष्ट हूँ, मुझे राम मंदिर के आंदोलन में भागीदारी के लिए हमेशा गर्व रहा है। उसके लिए मुझे जो करना पड़ेगा वो मैं अवश्य करूंगी। 2 साल में हो, मैं तो कहती हूँ कभी भी हो, मुझे फांसी हो जाए, मुझे जेल हो जाए, अयोध्या के लिए, गंगा के लिए, तिरंगा के लिए मैं कोई भी सजा भुगतने के लिए तैयार हूँ। బాబ్రీ కేసులో భాజపా నేతలపై మళ్లీ విచారణ జరపాలన్న సుప్రీం నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. కేంద్ర మంత్రి ఉమాభారతి రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ పై కూడా విచారణకు ఆదేశించినందున ప్రధాని వారిని తొలగించి నైతికత నిరూపించుకోవాలని కపిల్ సిబల్ సూచించారు. तो हम इसका स्वागत करते हैं। इसका मतलब यही है कि कानून और जो मैजिस्ट्री ऑफ द लॉ है वो आज के दिन भी बरकरार है और कानून के आधार पे आगे कार्रवाई होगी और 2 साल में फैसला होगा। हमारे प्रधानमंत्री जी हैं वो हमेशा नैतिकता की बात करते हैं, लेकिन कभी कभार ऐसे मौकों में वो नैतिकता भूल जाते हैं। तो अब हम उनको इतना ही कहना चाहेंगे कि भाई आपको नैतिकता याद है या नहीं, कि आप कुछ दिनों के लिए आप भूल जाओगे। బాబ్రీ కేసు విచారణ నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి ఉమాభారతి రాజీనామా చేస్తారా అనే వాదనను కేంద్రం తోసిపుచ్చింది. 1993 నుంచి నడుస్తున్న కేసులో కొత్తగా ఎలాంటి పరిణామం చోటు చేసుకోలేదన్న ఆర్థిక మంత్రి జైట్లీ ఆమె రాజీనామా చేయాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. బాబ్రీ కేసులో అడ్వాణీ సహా భాజపా నేతలపై సుప్రీం తాజా తీర్పు వెనుక ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర దాగుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ విమర్శించారు. రాష్ట్రపతి రేసు నుంచి అడ్వాణీని తప్పించేందుకే మోదీ సీబీఐ ద్వారా పథకరచన చేశారని లాలూ ఆరోపించారు. సీబీఐ మోదీ కనుసన్నలో నడుస్తోందని విమర్శించారు. ईयर में बहुत चर्चा था कि इस बार अडवाणी जी को ये लोग राष्ट्रपति बनाएंगे, मार्केट में ही चर्चा था। तो इतना खतरनाक पार्टी है ये आरएसएस और ये बीजेपी, विश्व हिंदू परिषद, कि अपने परायों का भी ये ख्याल नहीं करता है और बढ़िया से नार काट दिया अडवाणी जी का। अब तो राष्ट्रपति की चर्चा भी नहीं कोई करेगा उनका। బాబ్రీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాజా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ సీనియర్ మంత్రులతో సమీక్షించారు. మంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, గడ్కరీ, వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్తో సమావేశమైన ప్రధాని సుప్రీంకోర్టు తీర్పు అంశాన్ని చర్చించారని తెలిసింది. సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారిక సమాచారం లేనప్పటికీ దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై సమాలోచన జరిపారని తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి కూడా ప్రధాని మంత్రుల భేటీలో ప్రస్తావనకొచ్చినట్లు సమాచారం. కశ్మీర్లో ఇటీవల సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడులు సహా తరచూ జరుగుతున్న హింసాత్మక ఘటనలపై మంత్రులతో ప్రధాని చర్చించినట్లు తెలిసింది.
అన్నాడీఎంకే నేతలంతా ఏకమే ప్రధాన కార్యదర్శి శశికళ సహా తనను పార్టీ నుంచి సాగనంపేందుకు రంగం సిద్ధం చేస్తోన్న వేళ ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఓ మెట్టు దిగారు. తమ కుటుంబంపై తిరుగుబాటు వ్యవహారం పట్ల ఇప్పటివరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన దినకరన్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ప్రకటించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నిన్నటి నుంచి తానే పక్కకు తప్పుకున్నారన్న దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శి పదవికి ఇక రాజీనామా ప్రశ్నే ఉండదని తెలిపారు. ఈ పదవిలో శశికళే తనను నియమించినందున రాజీనామా చేసే ముందు ఆమెను సంప్రదించాల్సి ఉంటుందని తెలిపారు. పార్టీలో తన బలం నిరూపించుకునేందుకు బల పరీక్షకు సిద్ధంగా లేనని వెల్లడించారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం విలీనం వల్ల తనకు ఎలాంటి సమస్య లేదని తెలిపిన దినకరన్ అది షరతులు లేకుండా ఉండాలని అభిప్రాయపడ్డారు. పార్టీ నుంచి పక్కకు పెట్టినందుకు తనకు ఎలాంటి బాధ లేదని వ్యాఖ్యానించారు. The General Secretary appointed me as Deputy General Secretary. That nobody can deny. So, we didn't bypass anybody. If it is helpful for the party and the government, I will keep quiet. But same time, without any fear, they should protect the government and the party. And future, if they doesn't do it, they have to answer the cadres. They are merging, let them merge it, no problem. But there should not be any conditions, they should not get merged. Then it should have a longevity, no? Further, they should happily merge. Our leaders wanted me to be keep quiet, so I want to be keep quiet. అటు శశికళ వర్గంపై మంత్రులు తిరుగుబాటు చేయడం తాను చేస్తున్న ధర్మయుద్ధంలో తొలి విజయమని మాజీ సీఎం పన్నీర్ సెల్వం అన్నారు. అన్నాడీఎంకే శశికళ వర్గం చేతిలోకి వెళ్లరాదని తమిళనాడు ప్రజలు పార్టీ కార్యకర్తలు కోరుతున్నందున తాను పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి ఈ పోరాటం చేస్తున్నట్లు గుర్తు చేశారు. అధికార పక్షంతో విలీనమయ్యే విషయంలో ప్రజలు కార్యకర్తల అభిష్టం మేరకే ముందుకెళ్తామని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. மக்களுடைய எண்ணத்தின்படியும் தொண்டருடைய விருப்பத்தின்படியும் உறுதியாக வலுப்பெற்று அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் தொண்டர்கள் இயக்கம் தான் என்பதை நாங்கள் நிரூபித்து காட்டுவோம் என்பதை தெரிவித்துக் கொள்கிறேன். இருதரப்பும் நாங்கள் பேசி தொண்டர்கள் விருப்பம் எதுவோ மக்களுடைய விருப்பம் எதுவோ அதை நடைமுறைப்படுத்துவதற்கு இருதரப்பும் உட்கார்ந்து பேசி முடிவெடுப்போம் என்பதை தெரிவித்துக் கொள்கிறேன். అంతకుముందు అన్నాడీఎంకే అమ్మవర్గం తరపున రెండాకుల గుర్తును దక్కించుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇవ్వజూపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దినకరన్ దేశం విడిచి వెళ్లకుండా ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దినకరన్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ నోటీసు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సరిహద్దు రైల్వే స్టేషన్ల అధికారులు పంపారు. దేశం విడిచి వెళ్లేందుకు దినకరన్కు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నత విద్యామండలికి సంబంధించి నెలకొన్న వివాదంపై కేంద్రం తుది ఆదేశాలు వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లో ఉన్నత విద్యామండలికి ఉన్న స్థిర చరాస్తులు ఎక్కడి ఆస్తులు అక్కడి ప్రభుత్వానికే చెందుతాయని స్పష్టం చేసింది. ఉన్నత విద్యామండలికి చెందిన నగదును మాత్రం 58-42 నిష్పత్తిలో పంచుకోవాలని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో ఉన్నత విద్యామండలి ఉద్యోగులు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తే ఇకపై కూడా అక్కడే కొనసాగాలని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 48(1) ప్రకారం స్థిర చరాస్తులు, సెక్షన్ 49 ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం నగదు పంచుకోవాలని ఆదేశించింది. ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకంపై 2016 మార్చి 18న సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించగా ఆ తర్వాత ఇరు రాష్ట్రాల అధికారులతో 3 సమావేశాలు నిర్వహించిన కేంద్ర హోంశాఖ ఇరుపక్షాల అభిప్రాయాలు తీసుకుంది. ఇప్పుడు తుది నిర్ణయం వెల్లడిస్తూ ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు పంపింది. అమరావతి నిర్మాణంలో కీలకమైన ప్రాజెక్టుల కోసం చర్చలు, సంప్రదింపుల ద్వారా భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్చలు, సంప్రదింపుల ద్వారా భూసేకరణ విధానాన్ని అమలు చేసుకునేందుకు వీలుగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన రహదారులు, ఇతర మౌలిక వస్తుల ప్రాజెక్టుల కోసం భూములు, కట్టడాలను 2013 భూసేకరణ చట్టం ద్వారా సేకరించేందుకు అనుమతి మంజూరు చేయటం సహా నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించేందుకు అవసరమైన 3 వర్గీకరణలకు కూడా ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికే భూ సమీకరణ ద్వారా 32,104 ఎకరాలు తీసుకున్న CRDA మిగిలిన భూములు, మౌలిక రంగ ప్రాజెక్టులకు అవసరమైన నిర్మాణాలను ఆయా గ్రామాల్లో సేకరించేందుకు అనుమతి మంజూరు చేసింది. మరోవైపు నవ్యాంధ్ర రాజధాని పరిపాలనా నగరంలో నిర్మాణాలపై సమీక్షించిన చంద్రబాబు ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట ఉండే విధంగా చూడాలని నిర్దేశించారు. తెలంగాణ రాష్ట్రం 21% వృద్ధి రేటుతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. కొంపల్లిలో ఈ నెల 21న జరిగే తెరాస ప్లీనరీ జరిగే ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన 8 నుంచి 10,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, 15,000 మందికి భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఎండల కారణంగా ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఉంటాయన్నారు. తెరాస జెండా ఆవిష్కరణతో ఈ నెల 21న ఉదయం 10:30కు ప్లీనరీ ప్రారంభమవుతుందన్న కేటీఆర్ అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత అధ్యక్షుని ఎన్నిక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ప్లీనరీ
సందర్భంగా ఎవరూ ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టవద్దని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిన వేళ అంతే స్థాయిలో ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని కేటీఆర్ వివరించారు. మరి ఒక రాష్ట్రంగా కుదురుకోవడమే కాదు, ఈరోజు భారతదేశంలోనే పరిపాలనా పరంగా నెంబర్ 1 సీఎంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమేజ్ ఏర్పరచుకున్న సందర్భం. దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ అబ్బురపడే విధంగా దాదాపు 21% వృద్ధి రేటుతో బ్రహ్మాండంగా దూసుకుపోతా ఉన్నది. ఈ రోజు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా, ప్రతి ఇతర రాష్ట్రం కూడా అసూయపడడమే కాదు, ఇక్కడికి వచ్చి నేర్చుకుని ఆ మోడల్ ను మరి వారి దగ్గర అమలు చేసే దిశగా అద్భుతంగా మన్ననలు అందుకుంటా ఉన్నాయి. ప్రగతి పథంలో తెలంగాణ దూసుకెళ్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ఘనమైన వేడుకను మరి అంతే స్థాయిలో ఘనంగా జరపాలన్న ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా ఈ ప్లీనరీ కోసం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 27న హన్మకొండలో జరిగే తెరాస బహిరంగ సభకు అవసరమైన ఖర్చుల కోసం ఆ పార్టీ నాయకులు శ్రేణులు శ్రమదానం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో తెలుగు వ్యాకరణం బోధించి కూలీ కింద ₹1,00,000 సంపాదించారు. హైదరాబాద్ కాచిగూడలోని స్వీకార్ హోటల్లో ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావు, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు పూరీలు చేశారు. క్యాషియర్గా సేవలందించారు. పద్మావతి థియేటర్ వద్ద నిర్మాణ దశలో ఉన్న భవనానికి కూలీ పనిచేశారు. మొత్తం ₹2,00,000 కూలీ సంపాదించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పెట్రోల్ బంకు, వస్త్ర, బంగారు దుకాణాల్లో పనిచేసి ₹4,00,000 సేకరించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సదాశివపేటలో హార్డ్వేర్, హోటల్, బట్టల దుకాణాల్లో పనిచేశారు. బట్టలు, పెయింట్స్, ఛాయ్ విక్రయించి నిధులు సమకూర్చారు. నిజామాబాద్లో మేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి శ్రమదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ముస్లిం రిజర్వేషన్ల బిల్లులో అన్ని లోపాలే ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి విమర్శించారు. లోపభూయిష్టమైన, మోసపూరితమైన బిల్లు రూపొందించారని ఆరోపించిన ఆయన రాష్ట్రపతి నుంచి కేంద్రం వద్దకు వెళ్లే ఈ బిల్లు చివరకు ఏమవుతుందో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లు 50% ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చెప్పలేదన్న జైపాల్ రెడ్డి ఆ పేరుతో మోసం చేయటాన్ని ప్రశ్నిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంత చిత్ర విచిత్రమైన బిల్లు ఈ అసెంబ్లీలో పాస్ అయి ఉండదు. గర్భంలోనే చనిపోయినటువంటి శిశువుకు డెలివరీ చేసేటువంటి బిల్లు ఇది. దీన్ని జీవోగా మార్చడం లేదు. ఇది రాష్ట్రపతి గారి దగ్గర పంపించారు. రాష్ట్రపతి గారు రాజముద్ర వేయరు, ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రెసిడెంట్ కన్సెంట్ కు పంపించవలసిన అవసరం లేకున్నది. ఇక్కడనే బిల్లు నోటిఫై చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. చేసినా అట్టే ప్రయోజనం ఉండదు అనుకున్నాను. ఎందుకంటే అది వెంటనే ఛాలెంజ్ కాబడుతుంది కోర్టులో, కోర్టు వెంటనే స్టే ఆర్డర్ చేస్తుంది. దీనికి బరియలు హైకోర్టులోనా, నరేంద్ర మోడీ చేతుల్లోనా అనేదే తప్ప దీనికి మరొకటి లేదు. ఈనాడు ఈటీవీ చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఈనాడు ఈటీవీ స్ఫూర్తితో మిగిలిన ప్రసార మాధ్యమాలు కూడా జల సంరక్షణకు నడుం కట్టాలని పిలుపునిచ్చారు. నీరు ప్రగతి ఉద్యమానికి సారథ్యం వహించి నీటి సంరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రజలకు మార్గదర్శకంగా నిలవాలని కోరారు. రేపు అనంతపురంలో నీరు ప్రగతి ఉద్యమం ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు, సర్పంచులు, నీటి సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన బాబు ప్రజలందరి భవిష్యత్తు కోసం చేస్తోన్న భగీరథ ప్రయత్నమే ఈ ఉద్యమమని చెప్పారు. సుస్థిర ఆర్థిక అభివృద్ధే ఈ ఉద్యమ అంతిమ లక్ష్యమని వివరించారు. పుట్టినరోజు అయినప్పటికీ సామాజిక బాధ్యతగా రేపు ప్రజల్లోకి వెళ్తున్నానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన 3,41,000 పంట కుంటలను జాతికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మరో 6 లక్షల పంట కుంటల తవ్వకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. మొత్తం 10 లక్షల పంట కుంటల తవ్వకం పూర్తయితే ఏపీలో కరవే ఉండదన్నారు. ఇంకుడు గుంతల తవ్వకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని, ఆయా శాఖలే వాటిని నిర్వహించడం వల్ల ఇబ్బంది ఉండదన్నారు. 90 రోజుల పాటు జరిగే నీరు ప్రగతి ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనే విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, అవార్డులు, రివార్డులు అందజేస్తామన్నారు. భవిష్యత్తు తరాలకు చెరువులను, వాటి ప్రతిఫలాలను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ జలసౌధలో మిషన్ భగీరథ మీడియా అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన ఆయన మిషన్ కాకతీయ పనులు, వాటి వల్ల ప్రయోజనాలను విలేకరులు చక్కని కథనాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారని ప్రశంసించారు. ఈ పథకంలో లోటుపాట్లను తమ దృష్టికి తీసుకొస్తే మరింత సమర్థంగా అమలు చేస్తామని తెలిపారు. మిషన్ కాకతీయపై కథనం అందించిన ఈటీవీ ఆదిలాబాద్ ప్రతినిధి మణికేశ్వర్ కు రాష్ట్ర స్థాయి ద్వితీయ బహుమతి లభించింది. పెద్దపల్లికి చెందిన ఈనాడు కంట్రిబ్యూటర్ బి రాజేందర్ కు ప్రత్యేక జ్యూరీ అవార్డు దక్కింది.
జనరల్ గా ఏ ప్రభుత్వమైనా ఏం ఆలోచిస్తుందంటే ఒక కొత్త ప్రాజెక్టు కట్టునో ఒక కొత్త చెరువు దవ్వుతనో నా ప్రభుత్వానికి పేరు వస్తుంది, ఉన్న చెరువుకు డబ్బులు పెడితే ఉన్న చెరువుకు మరమ్మతులు చేస్తే నాకేం పేరు వస్తుందని ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచిస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గొప్ప వారసత్వ సంపదగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఈ చారిత్రకమైనటువంటి చెరువులను భవిష్యత్ తరాలకు అందించాలి, వీటిని కాపాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి అభ్యర్థి ఉంటారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ చెప్పారు. ఎంపీలు ఎమ్మెల్యేలు పదవీ కాలంలో చనిపోతే వారి కుటుంబం నుంచే ఎలాంటి పోటీ లేకుండా అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధంగా చూసే సంప్రదాయం ఉందని అఖిలప్రియ గుర్తు చేశారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ ఏర్పడిన నంద్యాలలో అదే పంథా ఉంటుందని భవానీ ద్వీపంలో వసతులను పరిశీలించిన తర్వాత ఆశాభావం వ్యక్తం చేశారు. భవానీ ద్వీపంలో వసతుల పెంపునకు కృషి చేస్తానని చెప్పారు. అటు నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం నేతలు శిల్పా మోహన్ రెడ్డి ఆయన సోదరుడు ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల నుంచి తాను పోటీ చేసి ఓడిపోయిన వేళ ఆనాడు ఆయనపై గెలిచిన భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలో ఎవరికి అవకాశం ఇస్తారనే అంశంపై చర్చ జరుగుతుండగా శిల్పా మోహన్ రెడ్డి సీఎంను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో శిల్పా సోదరులు వైకాపాలో చేరుతున్నారనే ప్రచారం కూడా సాగుతున్న సమయంలో వారు చంద్రబాబును కలవడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. బౌద్ధ గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న చైనా అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమంటూ ఆ రాష్ట్రంలో 6 ప్రాంతాలకు అధికారిక పేర్లను ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్గా పేర్కొన్న చైనా ఆ రాష్ట్రంలో 6 ప్రాంతాలకు వోగ్యాన్లింగ్, మీలారి, కోడిన్ గార్బో, మెయిన్ క్యూకా, బుమాలా, నమకపుబ్రీ పేర్లను నిర్ణయించినట్లు అధికారిక మీడియాలో పేర్కొంది. భారత చైనా మధ్య 3488 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉండగా ఆక్సైచిన్, అరుణాచల్ ప్రదేశ్లపై వివాదం కొనసాగుతోంది. 1962 యుద్ధంలో చైనా ఆక్రమించుకున్న ఆక్సైచిన్కే సరిహద్దు వివాదం పరిమితమని భారత్ వాదిస్తుండగా చైనా మాత్రం అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్గా పేర్కొంటూ అది తమ భూభాగమేనని వాదిస్తోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఇప్పటివరకు 19 సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది మృత్యువాత పడ్డారు. షిమ్లా జిల్లా నెర్వాలో ఓ ప్రైవేటు బస్సు టోంగ్ నదిలో పడిన దుర్ఘటనలో 45 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్లోని వికాస్ నగర్ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని టునీకి 56 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ప్రైవేటు బస్సు నెర్వా శివారు ప్రాంతానికి చేరుకోగానే అదుపు తప్పి టోంగ్ నదిలో పడిపోయింది. వెంటనే సహాయ చర్యలు ప్రారంభించిన అధికారులు 45 మృతదేహాలను వెలికితీశారు. రాజధాని షిమ్లా నుంచి తరలివచ్చిన వైద్య బృందాలు క్షతగాతులకు చికిత్స అందిస్తుండగా ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యాంశాలు మరోసారి. వీవీఐపీ సంస్కృతికి తెరదించిన మోదీ సర్కార్. అధికారిక వాహనాలకు ఎర్రబుగ్గలు బంద్. మే 1 నుంచి అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం. 2019 ఎన్నికల్లో ఓటరు రసీదు ఇచ్చే ఈవీఎంల వినియోగం. 3173 కోట్ల రూపాయలతో వీవీపీఏటీలు కొనుగోలు చేసేందుకు కేబినెట్ అనుమతి. బాబ్రీ మసీదు ఘటనపై కేసు పునరుద్ధరణకు సుప్రీం అనుమతి. అడ్వాణీ సహా భాజపా నేతలపై మళ్లీ సీబీఐ విచారణ. తీర్పుపై ప్రధాని సమీక్ష. అన్నాడీఎంకే పునరేకీకరణకు మార్గం సుగమం. పార్టీ నుంచి పక్కకు తప్పుకున్నట్టు దినకరన్ ప్రకటన. ధర్మయుద్ధంలో తొలి విజయమన్న ఓపీఎస్. ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకాలను తేల్చిన కేంద్రం. ఎక్కడి ఆస్తులు అక్కడి వారికేనని స్పష్టీకరణ. 52-48 నిష్పత్తిలో నగదు పంపిణీ. నవ్యాంధ్ర రాజధానిలో ప్రాజెక్టులకు సంప్రదింపుల ద్వారానే భూసేకరణ. 2013 చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించనున్నట్టు సీఆర్డీఏ వెల్లడి. ఎల్లుండి జరిగే తెరాస ప్లీనరీ కోసం విస్తృతంగా సాగుతున్న ఏర్పాట్లు. కేసీఆర్ పాలన దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్న కేటీఆర్. అరుణాచల్ ప్రదేశ్పై మరోసారి వక్రబుద్ధిని చాటిన చైనా. 6 ప్రాంతాలకు అధికారిక పేర్లను ప్రకటించిన డ్రాగన్. దక్షిణ టిబెట్గా అభివర్ణన.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.